జిన్వు యొక్క హంటర్ ర్యాంక్ ఏంటనేది మీకు తెలుసా? సీజన్ 2 స్టార్టింగ్ లో జిన్వు రెడ్ గేట్ లోకి ఎంటర్ అయ్యే ముందు చెప్పే ముందు అందరికి స్పాయిలర్ అలర్ట్. ఇప్పుడు జిన్వు ఏ ర్యాంక్ హంటర్ అయిన కిమ్చుల్ కంటే కూడా కొంచెం బెటర్ గానే ఉన్నాడు. కానీ కిమ్చుల్ యొక్క పవర్ అనేది అదర్ ఏ ర్యాంక్ హంటర్స్ తో పోల్చుకుంటే కొంచెం వీక్ గానే ఉంటది. సో దీన్ని బట్టి మనోడు ఒక లోవర్ ఏ ర్యాంక్ హంటర్ అని మనం అనుకోవడం. రెడ్ గేట్ ఆర్క్ స్టార్టింగ్ లో డంజన్ లో జిన్వుని కూడా మనకి ఒక ఏ ర్యాంక్ హంటర్ గానే యానిమేలో చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టైం కి జిన్వు దగ్గర తన షాడో సోల్జర్ అయిన ఇగ్రిస్ ఉన్నాడు. ఆ టైం కి ఇగ్రిస్ వల్ల అయినా సరే మన జిన్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ గా మారాడా అంటే అది లేదు. అండ్ ఐస్ బియర్ నాయకుడితో ఫైట్ చేసేటప్పుడు జిన్వునే ఇలా అంటాడు, నేను ఇగ్రిస్ కన్నా కూడా ఇంకా పవర్ఫుల్ గా అవ్వలేదని. అండ్ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇంకా ఆ టైం కి జిన్వు ఎస్ ర్యాంక్ అయితే కాదు. ఎస్ ర్యాంక్ బాస్ అయిన బరూకాతో జరిగిన ఫైట్ లో జిన్వు తన దగ్గర ఉన్న 3 పవర్ఫుల్ షాడోస్ ని యూజ్ చేస్తాడు. ఎందుకంటే బరూకా తనకంటే పవర్ఫుల్ అని జిన్వుకి తెలుసు. బరూకాని ఓడించిన తర్వాత తన షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఉండడానికి కారణం ఇదే కావచ్చు. అండ్ నేను లాస్ట్ కి చెప్పొచ్చేది ఏంటంటే రెడ్ గేట్ స్టార్టింగ్ లో జిన్వు ఒక ఏ ర్యాంక్ హంటర్ అయినప్పటికీ ఎండింగ్ లో వచ్చేసరికి తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్ గానే తిరిగి వచ్చాడు.